అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రైట్, నాతో పాటు వానర టీం ఉన్నారు. అసలు వానరులంటే ఎవరు? మిమ్మల్ని ఎప్పుడు చూసినా ప్రతి ఇంటర్వ్యూలో కూడా విశ్వక్సేన్ గారి గురించి క్వశ్చన్ అడుగుతాము. కాదు, ఎవరిని ఫాలో అవుతున్నారు? మిమ్మల్ని ఆయన ఫాలో అవుతున్నారా, ఆయన మిమ్మల్ని ఫాలో అవుతున్నారా? ఎవరు ఫాలో అవ్వట్లేదు. టీజర్ లాంచ్ లోనే మీకు చాలా అప్రిసియేషన్స్ వచ్చాయి. సినిమా చాలా బాగుంది, ఎక్కడ తగ్గలేదు, చాలా రిచ్ లుక్ గా ఉంది. యాజ్ ఏ ప్రొడ్యూసర్ ఎట్లా అనిపిస్తుంది సార్? రిలీజ్ అయినాక అప్పుడు వచ్చే ఆ టాక్ తోని ఇట్ గివ్స్ us మోర్ హై. బైక్ మీద సినిమా ఏంటి? బైక్ అంటే వాడికి ఎందుకు అంత ఎమోషన్? ఇంకో బైక్ కొనుక్కోవచ్చు కదా, కానీ ఏదో కీ పాయింట్ ఉంటది. అంటే జనరల్ ఇప్పుడు ఎన్నో స్టేట్స్ జరిగేదే. నా బైక్ అన్నా, నా బైక్ అన్నా, నా బైకు బైకు బైకు. కోన వెంకట గారికి నుంచి యాక్టర్ అయిపోతారా ఈ సినిమా తర్వాత? ఎమ్మెల్యే రోల్ చేశారు, స్మాల్ రోల్ బట్ నైస్. నందు గారిని ఒక డిఫరెంట్ విలన్ క్యారెక్టర్ లో కూడా ఇంకా నా ఎల్డర్ బ్రదర్ కిరణ్ అబ్బవరం గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు ₹100 పెట్టుకొని మా సినిమాకి రండి, ₹200 ఎక్స్పీరియన్స్ నేను మీకు ఇస్తాను. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎస్, రీసెంట్గా చాలా టీజర్లు ట్రైలర్లు వస్తున్నాయి. బట్ ఒక టీజర్ చూసినప్పుడు కొంతమంది కనెక్ట్ అవుతూ ఉంటుంది కొన్ని పాయింట్స్. బేసికల్గా ఇప్పుడు రీసెంట్ అయిన ఒక ఫిల్మ్కి సంబంధించిన టీజర్లో హీరోకి బైక్ పోతుందండి. సో కథ మొత్తం దాని చుట్టే తిరుగుతుంది అనమాట. సో ప్రతి అబ్బాయికి బైక్ అనేది ఒక ఎమోషన్ అనమాట. అండ్ అమ్మాయిలకు కూడా ఎమోషన్ ఉంటుంది బైక్స్తో, అండ్ అబ్బాయిలకైనా ఏంటి అమ్మాయిలకు కూడా ఎమోషన్ ఉంటుంది. కాబట్టి రైట్, నాతో పాటు వానర టీం ఉన్నారు. సో హీరోకి బైక్ ఏ విధంగా పోయింది, అసలు బైక్ తిరిగి వచ్చిందా లేదా, ఈ బైక్ చుట్టూ జరిగే కథ ఏంటి, టీంతో మాట్లాడి తెలిసేసుకుందాం. హాయ్ ఆల్ ఆఫ్ యూ. హాయ్ హాయ్ హాయ్. మొత్తానికి కొంచెం కొత్తగా చెప్పడానికి ట్రై చేశాను. అండ్ మళ్ళీ దట్టు ఇద్దరు డైరెక్టర్, హీరో, అలాగే ప్రొడ్యూసర్ మాల్లో ఉన్నారు కాబట్టి కంగ్రాచులేషన్స్ అండి. కొంచెం ముందుగానే స్వామి శరణతోనే స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ అంటే మనకేంటంటే టీజర్ ట్రైలర్లో ఆంజనేయ స్వామిని బాగా మంచిగా ఒక రేంజ్లో హైలైట్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో చిన్న పెద్ద అందరూ కూడా హనుమాన్ వచ్చిన తర్వాత ఇలాంటి విజువల్కి ఎక్కువ ఇష్టపడుతూ ఉన్నారు థియేటర్లో చూడడానికి. ఇలాంటి విజువల్స్తో సినిమా వస్తుంది అంటే అనమాట. ట్రైలర్ కూడా చాలా బాగుంది, ఇప్పుడే చూసాను. కంగ్రాచులేషన్స్ బిఫోర్ దట్. యా, అవినాష్ గారు, గుడ్ టు సీ యూ. థ్యాంక్ యూ అండి. అండ్ ఫస్ట్ టీజర్ లాంచ్ అప్పుడు చాలా బాగా మాట్లాడారు. అంటే సినిమా అనేది ఎంత ప్యాషను, సినిమాని బయటికి తీసుకురావడానికి ఎంత కష్టం ఉంటుందో. ఆల్మోస్ట్ ఫస్ట్ డెబ్యూటెంట్లోనే అన్ని నేర్చేసుకుని ఉంటారు. అంటే గత 10 సంవత్సరాల నుంచి ఉండే ఎక్స్పీరియన్స్ అంతా ఒక సినిమాకి వచ్చేసినట్టుంది. 10 సినిమాల ఎక్స్పీరియన్స్ ఒక సినిమాతో వచ్చింది. ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు, ఎలా ఉన్నారు? చాలా ఎక్సైటెడ్ ఉన్నా అండి, బికాస్ ద కంటెంట్ హాస్ టర్న్డ్ అవుట్ వెరీ గుడ్. ఒక టెర్రిఫిక్ మూవీతో 26 ముందుకు వస్తున్నాం. 25 తన సినిమాలు వస్తున్నా కూడా మేము వస్తున్నాం అంటే దట్స్ హౌ వి కాన్ఫిడెంట్ ఆర్. సో ఓకే. హాయ్ సిమ్రన్ జీ. హలో. హాయ్. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక కనెక్షన్ ఉంది యాక్చువల్లీ. మిమ్మల్ని ఎప్పుడు చూసినా ప్రతి ఇంటర్వ్యూలో కూడా విశ్వక్సేన్ గారి గురించి క్వశ్చన్ అడుగుతాము. ఇక్కడ కూడా ఇంకోటి ప్రిపేర్ అయిపోయింది, వాయిస్ ఓవర్ ఆయనతో స్టార్ట్ అవుతుంది. కాదు, ఎవరిని ఫాలో అవుతున్నారు? మిమ్మల్ని ఆయన ఫాలో అవుతున్నారా, ఆయన మిమ్మల్ని ఫాలో అవుతున్నారా? ఎవరు ఫాలో అవ్వట్లేదు. నేచర్ ఫాలో అవుతుంది, నేచర్ యూనివర్స్ ఫాలో అవుతుంది. ఎందుకంటే ట్రైలర్లో ఆయన వాయిస్ వినిపిస్తూ ఉంది అండ్ చాలా మంచిగా అనిపించింది. అండ్ మీరు కూడా ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కనిపిస్తుంది ఇప్పటి వరకు చేసింది. అండ్ ఎస్పెషల్లీ మీ లుక్ చాలా బాగుంది, మంచిగా తెలుగు అమ్మాయి లాగా లంగా ఓణిలో చాలా బాగున్నారు. ట్రైలర్ చాలా బాగా ఇల్లు ఉంచారు. ఎట్లా అనిపిస్తుంది? హౌ యూ ఎక్సైటెడ్? చాలా ఎక్సైటెడ్ అండి. మీరే చెప్పారు కదా, ఇలాంటి ఒక క్యారెక్టర్, పల్లెటూరు అమ్మాయి క్యారెక్టర్ మీరు చూడలేదు నన్ను ఎప్పుడు. సో ఐమ్ వెరీ ఎక్సైటెడ్ టు సీ హౌ ది ఆడియన్సెస్ లైక్ ఇట్. ఇందులో డబ్బింగ్ కూడా మీరే చెప్పారా? అవును. ఓకే, సూపర్. ఆయన చెప్తారు కదా, ఇప్పుడు నేనే అనుకుని చెప్పండి, బైక్ ఇవ్వాలి కదా, ఎట్లా అడుగుతారు మీరు? ఇప్పుడు చెప్పాలా? ట్రై చేయండి, కొంచెం మీరు క్యూట్ గా తెలుగు మాట్లాడితే బాగుంటుంది కాబట్టి. బైక్ ఎక్కడరా, ఎగదొబ్బిన బైక్ ఎక్కడరా. సూపర్. అండ్ నిజంగా క్యారెక్టరైజేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉంది. అవును, కొంచెం మాసిగా కూడా ఉండింది, కొంచెం చాలా మాసిగా ఉంది. చాలా మాసిగా అల్లరి. అవును, చాలా. అదే నేను చెప్తున్నాను ఇంటర్వ్యూస్ లో కూడా. నేను యాక్చువల్లీ ఆన్ సెట్ ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్. చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే కొంచెం అల్లరి బుల్ల అండ్ ముండితనం కొంచెం ఎక్కువనే ఉంటుంది. సో ఇట్ వాజ్ అ లాట్ ఆఫ్ ఫన్ ప్లేయింగ్ ఇన్. సూపర్. అండ్ ప్రొడ్యూసర్ గారు, మీ పేరు నేను రకరకాలుగా చదివేస్తున్నాను. శంతనుపతి. మీ పేరు చాలా బాగుంది స్వామి. ఓకే, సో ప్రొడ్యూసర్ గా లాంచ్ అవుతున్నారు.
బేసికల్గా సినిమా ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్లో ఎవరైనా కూడా ఫస్ట్ సినిమా బయటకు వస్తుందంటే ఇట్స్ లైక్ బేబీ. మనం పడిన కష్టం, ఎదుటి వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి, ఎంగేజ్ చేయడానికి ఉన్నటువంటి కష్టాలనే కనిపిస్తుంది. కానీ ప్రమోషన్స్ అప్పుడు టీజర్ ట్రైల్ ఎవరన్నా బాగుంది చూడంగానే, ఎఫర్ట్స్ బాగున్నాయి అనిపించినప్పుడు చాలా హ్యాపీ అనిపిస్తుంది. టీజర్ లాంచ్లోనే మీకు చాలా అప్రిసియేషన్స్ వచ్చాయి, సినిమా చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ ప్యాలెట్స్ కానీ, క్వాలిటీ కానీ అసలు ఎక్కడా తగ్గలేదు, చాలా రిచ్ లుక్గా ఉంది. ఎట్లా అనిపిస్తుంది సార్ యాజ్ ఏ ప్రొడ్యూసర్? నైస్ అండి. ఐ మీన్ ఇట్ ఫీల్స్ హ్యాపీ. ఎవరైనా వచ్చి ఇప్పుడు బాగుంది అంటే ఐ మీన్ ఇన్ని రోజులు పడిన కష్టం సమ్వేర్ విల్ మర్చిపోతాం దాని గురించి. పడిందంతా మర్చిపోయి ఇట్స్ లైక్ న్యూ జర్నీ ఫర్ అస్. ఇంకా రిలీజ్ అయినాక అప్పుడు వచ్చే ఆ టాక్తోని ఇట్ గివ్స్ ఇస్ మోర్ హై. ఈ కష్టం అంతా ఇట్స్ ఆల్ ఫర్ ఫ్యూ డేస్ అనిపిస్తుంది అంతే. ఏం డబ్బులు పెట్టినా ఏం పెట్టినా ఇట్స్ ఆల్ ఫర్ గుడ్ అంతే. సో వీఆర్ హ్యాపీ. సూపర్. అండ్ రిలీజ్ టైంలోనే ఇంకెన్ని రోజులు ఉంటారు మీరు మాలలో? 24th దాకా 24th నా దీక్ష కంప్లీట్ అవుతుంది. 24th శబరిమలకి వెళ్తాను, 25th బ్యాక్ వస్తాను. సూపర్ అండి. అన్ని చక్కగా మంచిగా జరిగిపోయినాయి, బ్యాక్ టు బ్యాక్. ప్లానింగ్ లేకుండా జరిగింది కదా ఇది? ప్లాన్ కాదు, జరిగిపోయింది అలా. ఓకే, సూపర్. అండ్ అవినాష్ గారు క్యారెక్టరైజేషన్ చూస్తే అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. అంటే మంచి బాయ్ నెక్స్ట్ డోర్ ఉంది, కొంచెం కూల్గా ఉన్నారు, ఎక్కడ అగ్రెసివ్ ఉండాలో అక్కడ ఉన్నారు. ఈ ఆపోజిట్ పర్సన్ నుంచి వచ్చేటటువంటి సిచ్యువేషన్స్కి ఐ కాంటాక్ట్ ఉంటుంది కదా, ఎక్కడ ఫస్ట్ ఫిల్మ్ అనట్లేదు అసలు. యాక్చువల్లీ చాలా కొన్ని డైలాగులు ఉంటుంది కదా. ఏంటి అతను నందు పేరేంటి, వాడి ఆదియా దేవాన్ని కొడితే వాళ్ళ ఎవరు గుర్తొస్తారు సార్? చాలా చాలా బాగున్నాయి, రైటింగ్స్ చాలా బాగున్నాయి. ఏం చెప్తారు? ఇట్స్ ఏ ఛాలెంజింగ్ రోల్ అండి. ఛాలెంజింగ్ రోల్. ఎందుకంటే స్టోరీస్ విన్నాను, లవ్ స్టోరీస్ విన్నా కానీ ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ విత్ లవ్ స్టోరీ. 100లో 99.99% అదే చేస్తారు, ఎవరన్నా లవ్ స్టోరీ పెట్టుకుని వచ్చేస్తారు. ఒక ఛాలెంజింగ్ రోల్ తీస్తే నేను క్యారీ చేయగలిగితే దాని రిజల్ట్స్ ఇంకా వేరేలా ఉంటాయి. ఆ రిస్క్ తీసుకున్నా. అండ్ ఐ థింక్ వర్కౌట్ అయిందని రిలీజ్ అయిన తర్వాత ఆడియన్స్ చెప్పాలి. ఈ బైక్ ఏమని పేరు పెట్టారు సినిమాలో మీరు? ఏం లేదండి, చెప్పరా? అట్లాంటి పేరేం పెట్టలేదు అసలు. పెట్టలేదు. బైక్ అంటే బాగా ఇష్టం అందరు అబ్బాయిలాగే. ఓకే. అంటే చాలా మంది ఏంటంటే ముద్దుగా పేర్లు పెట్టుకుంటారు. అదే థాట్ రాలేదు మాకు కూడా. అంటే ఆయన చిన్న ట్రైలర్ లో ఆ బైక్ ని ప్యాంపరింగ్ చేసే విధానం, నిజంగా ఈ మనిషికి ఎంత ఇష్టం ఆ బైక్ అంటే. ఎందుకు అంత ఇష్టం అసలు ఆ బైక్ అంటే? ఆ పర్సన్ కి ఏమైనా రివీల్ చేస్తారా? సినిమాలో తెలుస్తుంది అనుకున్నాను సార్, ఇదే చెప్తారు. అది సినిమాలో ఇదేమన్నా రియల్ గా ఎక్కడ చూసారా? ఎవరిదో హుక్ పాయింట్ తీసుకొచ్చి, అంటే ఒక పర్సన్ కి అట్లా ఉంటేనే ఇంత రియలిస్టిక్ గా మనం చేయగలం. బైక్ మీద సినిమా ఏంటి, బైక్ అంటే వాడికి ఎందుకు అంత ఎమోషన్? ఇంకో బైక్ కొనుక్కోవచ్చు కదా, కానీ ఏదో కీ పాయింట్ ఉంటది. అంటే జనరల్ ఇప్పుడు ఎన్నో స్టేట్స్ జరిగేది పొలిటికల్ ర్యాలీ అయ్యేటప్పుడు మనం చాలాసార్లు ఎన్నో బైకులు కార్లు ఆపేసి తీసుకెళ్ళిపోతారు. కరెక్ట్ కరెక్ట్. దాని నాకు ఒక స్టోరీ విని బాగా నచ్చి ఎగ్జైట్ అయిన తర్వాత మా రైటర్తో కూర్చుంటే ఒక మంచి స్టోరీ ఒకటి తయారు చేశాడు దాని చుట్టూ. ఓకే, దట్ ఈస్ వన్. సూపర్. ఈ బైక్ చుట్టూ ఏం జరుగుతుందో తెలియదు కానీ కొన్ని డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయండి. అసలు ఎక్కడ ఈ రైటింగ్స్ లో ఎక్కడ ఫస్ట్ ఫిల్మ్ టీం అందరూ కొత్త టీం అనే ఫీలింగ్ లేదు. రైట్, మర్చిపోయారు సాయి మాధవ్ గారు కదా, అందుకనే సాయి మాధవ్ గారు కాబట్టి ఎక్కడ ఫీలింగ్ లేదు. కోన వెంకట గారికి నుంచి యాక్టర్ అయిపోతారా ఈ సినిమా తర్వాత? సక్సెస్ మీట్ కి వస్తారు ఖచ్చితంగా, అప్పుడు అడగండి మీరే. ఆయన ఇంకా మైక్ పట్టుకుంటే ఇంకా చాలా పంచులు వస్తాయి సార్. అండ్ యాక్టర్ గా కూడా బిజీ అయిపోతారు అనిపిస్తుంది. అంటే చాలా బాగుంది ఆ క్యారెక్టరైజేషన్ కూడా. ఆయన అంతవరకు ఎమ్మెల్యే రోల్ చేశారు, స్మాల్ రోల్ బట్ నైస్ ఎఫెక్టివ్ రోల్. సూపర్. ఏంటి సార్ మా హీరోని విలన్ చేస్తారు? విలన్ లానే బాగున్నాడండి. అవునా? అందరూ అదే ఇప్పుడంతా విలన్లే హీరోలు కదా. యా, బెటర్ హీ చూస్ మోర్, go for more villain roles. సినిమా చూస్తే అర్థమవుతుంది. అదే విలన్ లో బాగా సెట్ అవుతాడు కూడా హీరో కన్నా. ట్రైలర్ లో బాగా చూపించారు సార్, పాయింట్లు కానీ అదంతా కూడా అంతవరకు. ఇంకా సినిమాలో ఇంకా ఎక్కువ ఉంటది అనిపిస్తుంది. నందు గారిని ఒక డిఫరెంట్ విలన్ క్యారెక్టర్ లో కూడా ఇంకా కథలు రాసుకోవచ్చు మేబీ. ఆయన అదృష్టం ఏంటి, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు అయ్యే ఉన్నాయి అసలు. ఆయన సినిమా, ఈ సినిమా, ఇంకో సినిమా, అన్ని బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయి సినిమాలు. బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ లో కూడా ఉన్నారు. కొంచెం అఖండ వల్ల కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ అయినాయి కాబట్టి అట్లా బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. సిమ్రన్ జీ, క్యా హువా? ఆల్ గుడ్? ఆల్ గుడ్ అండి. మీ తెలుగుకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? అవునా? మీరు నిజంగా చెప్తున్నారా? నేను నిజంగానే చెప్తున్నా. ట్రైలర్ లో రివ్యూలు ఒక 4-5 చెప్పారు కదా. ఈ పూల చొక్కా ఒకళ్ళు యూఎస్ నుంచి ఒక వీడియో చెప్పారు. అందులో హీరో గురించి, డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్ గురించి చెప్పిన తర్వాత మన సిమ్రన్ చౌదరి ఉంది భయ్య, తెలుగు చాలా స్పష్టంగా మాట్లాడు, తెలుగు అమ్మాయి, తెలుగు క్యారెక్టర్ చేసింది, అది కూడా లంగావణిలో ఉంది అని అన్నారు. చూసారా ఎంత స్పష్టంగా చెప్పారు. రివ్యూస్ చూసి వచ్చారు మ్యామ్. ఎట్లా అనిపిస్తుంటుంది? ఎందుకంటే మీరు అప్పుడప్పుడు మెరుపు తీగలాగా వచ్చి కనిపించేసి వెళ్ళిపోతూ ఉంటారు.
బట్ అయినా ఫ్యాన్స్ వామ్ వెల్కమ్ చేస్తుంటారు. ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవుతుంటాం మేము. ఫోటో షూట్ ఇష్టమా బాగా? ఫోటోషూట్స్ నాకు కెమెరా ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా ఉండటం చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఎక్కువగా ఈ ప్లేసెస్ విజిట్ చేయడం ఇష్టమా? టూర్స్ లో ఉన్న ఫోటోస్ ఎక్కువ పెడుతుంటారు ఎక్కడికన్నా నాకు బయట ప్లేస్ ట్రావెలింగ్ ఇష్టం. ఇష్టమా బాగా? ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. ఓకే, నాకు ఇలా గ్యాప్ దొరికితే నేను వెళ్ళిపోతారు. ఏంటి ఫేవరెట్ ప్లేసెస్ ఏంటి? చాలా ఉన్నాయి, ఆనెస్ట్లీ చాలా ఉన్నాయి. ఒక టాప్ 3 అంటే ఏముంటాయి ఎప్పుడు ఫేవరెట్ ప్లేసెస్ అంటే? నాకు ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టం. సో ఎక్కడైనా నేచర్ ఉంటే కొంచెం నెట్వర్క్ లేకుండా స్పేసెస్ లో వెళ్ళడం చాలా ఇష్టం. చాలా ఇష్టం. 4-5 days హిమాలయాస్ అవన్నీ నార్త్ బెల్ట్ అక్కడ వెళ్ళడం చాలా ఇష్టం. అయితే మీరు టెక్నాలజీకి చాలా దూరంగా ఉంటారు. యా, ఫోన్ లేకుండా కొంచెం. ఉండగలరా? ఆరామ్సే ఆరామ్సే హాయిగా. ఓకే, అయితే ఈ జనరేషన్స్ చాలా మెసేజ్ ఇవ్వచ్చు. నేను ఆ, మనుషులు లేకపోయినా ఉంటున్నారు కానీ ఫోన్ లేకపోతే అస్సలు నెవర్. అగ్రి చేయాలి యాక్చువల్లీ ఈ విషయం. ఓకే సార్, సినిమా నిజంగానే అంటే టీజర్ ట్రైలర్లో అయితే చాలా ఇన్ఫర్మేషన్ ఉండింది, ఒక ఇంటెన్స్ ఉంటుందన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఏ జోనర్ వాళ్ళకి బాగా నచ్చుతుంది యాజ్ అ ప్రొడ్యూసర్గా మీరేం చెప్తారు? ఎవ్రీవన్ విల్ లైక్ దిస్ మూవీ, దాంట్లో డౌటే లేదు. నేను వాళ్ళకి నచ్చుతుంది మాస్ ఆడియన్స్ అది ఇది అట్లా ఏం లేదండి. యూ హ్యావ్ ఎవ్రీథింగ్, అన్ని ఎలిమెంట్స్ కవర్ చేసిన ఈ మూవీలో. రన్ టైం తక్కువన్నా ఏది మిస్ చేయకుండా, అట్లా ఏది ఓవర్ పెట్టకుండా అన్ని కవర్ చేసినాము. సో దట్ వీ కెన్ క్యాటర్ ఎవ్రీ వన్ అండ్ దిల్ వాచ్ అండ్ ఎంజాయ్ ద మూవీ. అందరు ప్రతి ఒక్కరు అన్నీ ఉంటాయి, ఫన్ ఉంటుంది, డ్రామా ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, కొంచెం చాలా సస్పెన్స్ ఉంటుంది. దిస్ లాట్ ఒకరి కోసము తీసినాము అని చెప్పి అట్లా ఐ కెన్ నాట్. అవినాష్ గారు, సినిమాకి అంటే కథ ఎంత ఇంపార్టెంట్, మ్యూజిక్ కూడా అంత ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో మీకు మంచి మ్యూజిక్ పడింది అండ్ ఈ టీజర్ ట్రైలర్లోనే కొంచెం హంట్ చేసేటువంటి ఇంటెన్స్ క్రియేట్ చేసే మ్యూజిక్ ఇచ్చారు. సో వాట్ అబౌట్ మ్యూజిక్ సార్? యా థ్యాంక్స్ టు వివేక్ సాగర్ గారు, టెర్రిఫిక్ మ్యూజిక్ ఇచ్చారు మా సినిమాకి. సాంగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, అసలు ఎక్స్ట్రాడినరీ. అసలు ఒక రూరల్ డ్రామాకి, అంటే నేను తీసుకుందే వివేక్ సాగర్ గారు అందుకే ఇప్పుడు అర్బన్ ఫిల్మ్స్ చేశారు బాగా. ఒక రూరల్ ఫిలింకి ఆయన మ్యూజిక్ ఇస్తే అదిరిపోద్ది, ఒక డిఫరెంట్ టోన్ వచ్చేస్తుంది అన్నట్టు అనుకుని వెళ్ళాము. బట్ నేను 100% ఎక్స్పెక్ట్ చేసి 200% ఇచ్చాను. నాకు వెరీ హ్యాపీ. అంటే ఆడియన్స్ కూడా నాకు దే విల్ ఫీల్ ద సేమ్ హై. క్లైమాక్స్లో కూడా చాలా బ్యూటిఫుల్. ఓకే, 200% ఎఫర్ట్స్ పెట్టారు. విజువల్స్ చాలా బాగున్నాయి. అవును. విఎఫ్ఎక్స్ యాక్చువల్లీ హనుమాన్ కనిపించినప్పుడల్లా కూడా కొన్ని విజువల్స్ That is చాలా all AI. రిచ్. అదన్నా కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఏ యూజ్ చేసిన, గ్రాఫిక్స్ యూజ్ చేసిన, విఎఫ్ఎక్స్ అయినా కొన్ని ట్రోల్ చేస్తున్నారు. పెద్ద పెద్ద సినిమాలే ట్రోల్ చేసిన సందర్భాలు మనం చూసాం. కానీ వెంటనే మనకి ట్రోల్ చేసే విధంగా కాకుండా ఎంజాయ్ చేసే ఫీచర్స్ కనిపించినప్పుడు, రీసెంట్గా అక్కడ చూడండి, ఈ రోజుల్లో జెన్జీ జనరేషన్కి అసలు సనాతన ధర్మం అంటే ఏంటో కూడా తెలియదు, కానీ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ ఏమి వేరే పాటలు లేవు, రొమాన్స్ లేవు, ఏం లేదు, ఓన్లీ 1 person 1 man షో అంతా అరౌండ్ ద మ్యూజిక్ యాక్చువల్లీ. సో అది బాగా జనాలకి నచ్చుతుంది. అండ్ ఇది కూడా కొంచెం అటు స్పిరిచువల్ వైజ్ కూడా కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది సార్. ఏం అంటే మనది మరి సో అంత ఫ్యాంటసీ ఉండదు మన మూవీలో. ఇట్స్ ఏ రూరల్ డ్రామా విత్ జస్ట్ మైథలాజికల్ టచ్ అంతే. మేము మైథాలజీని ఫ్యాంటసీ లా కంటే మెటఫర్స్ లా యూజ్ చేసాం. మనం ఎలా కనెక్ట్ అవుతామో అది జస్ట్ వీవ్ చేసుకుంటూ వెళ్ళి మనం ఒక స్టోరీ చెప్పాం. బికాజ్ అతికిచ్చింది కూడా కాదు, ఎందుకంటే వీ స్టార్టెడ్ విత్ దట్ యాక్చువల్లీ. హనుమాన్ రాకముందు రాసుకున్నాం స్టోరీ మేము. ఇప్పుడు అందరు చూసి హనుమాన్ వచ్చాక చేశారేమో అనుకుంటారేమో, కానీ 2023 నవంబర్ వీ హ్యాడ్ ద బౌండ్ స్క్రిప్ట్ ఆఫ్ వానర్. అది 24 సంక్రాంతికి వచ్చినట్టుంది హనుమాన్. యా, అండ్ 24 జూన్లో మేము షూట్ స్టార్ట్ చేసాం. ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు ట్రావెల్ కథతో. 2 years ప్రీ ప్రొడక్షన్ స్టార్ట్ చేసి. అసలు అంత పేషెన్స్ ఎక్కడి నుంచి వచ్చిందండి మీకు? అంటే యాక్చువల్లీ మేము ఏదో స్టోరీ రాసేసాము, ఓకే మేము నలుగురం కూర్చొని అయిపోయింది అనుకుని ముందుకెళ్ళిపోలేదండి మేము. సో వీ ఫాలోడ్ ఏ ప్రాసెస్, ఏ మార్కెట్ రీసెర్చ్ ప్రాసెస్, రైట్ ఫ్రమ్ స్టోరీ అండ్ స్క్రిప్ట్ ట్రీట్మెంట్ నుంచి ఒక 200 మందికి వినిపించుకుంటూ కరెక్షన్స్ చేసుకుంటూ వచ్చాం. సేమ్ విత్ ద ఫిలిం. ఇంత సర్టెన్ పార్ట్ అయిపోగానే వి ఎడిటెడ్ దట్, ఒక మంచి మ్యూజిక్ పెట్టి వాళ్ళు షోలు వేసేవాళ్ళం. సో మొన్న మొత్తం ఫిలిం షూట్ అయిపోయిన తర్వాత కూడా ఎడిట్ కాపీ మీద ఒక 500 మంది షోలు వేసాం ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఆంధ్ర అండ్ తెలంగాణ. సినిమాలు చూసేవాళ్ళని వాళ్ళు వచ్చిన ఫీడ్బ్యాక్ బట్టి చేంజెస్ చేసుకుంటూ ఫైనల్లీ వి లాక్డ్ ఏ కాపీ. అది మేము పోస్ట్ ప్రొడక్షన్ పంపించాం అందరికి. సో లాట్ ఆఫ్ వర్క్ వాస్ డన్. సో దట్ ఎందుకంటే మేము అనుకొని బాగుంది అనుకొని వెళ్ళిపోతే ఆ 3% 5% అదే ఇండస్ట్రీ హిట్ రేట్ అందుకే ఉంది. మనకి నచ్చినట్టు కాదు ఆడియన్స్కి చెప్పాల్సింది, మనకి నచ్చింది చెప్పాలి, వాళ్ళకి నచ్చినట్టు చెప్పాలి. అలా చేస్తే వర్కౌట్ అవుతుంది. అది ప్రాసెస్ కోసం ఇదంతా చేసాం. అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ వెరీ వెల్. సూపర్. షల్ వి స్టార్ట్ విత్ వన్ స్పెషల్ ర్యాపిడ్ ఫైర్
యాక్చువల్లీ. సో స్టార్ట్ విత్ Okay. సిమ్రన్ జీ. సో ఫస్ట్ మన టైటిల్ ని 1 word లో డిస్క్రైబ్ చేయాలి, కొంచెం డిఫరెంట్ గా. టైటిల్ 1 word కదా, వానర. ఇది ఇలాంటివే కావాలి మాకు, మీమ్స్ కి ఇలాంటి కంటెంట్ కావాలి actually. సో 1 సరే. word లో ఎలా డిస్క్రైబ్? అల్లరి. ఆ, ఏదైనా మీ లాంగ్వేజ్ లో ఒక వర్డ్ తో డిస్క్రైబ్ చేయాలంటే ఎట్లా చేస్తారు ఏంటనేది. అల్లరి. అల్లరి. ఓకే. ఈ పిక్చర్ గురించి ఏమన్నా 2 మాటలు చెప్పరా ప్లీజ్. అది శాండీ, అదే నా ఫ్రెండ్ కుక్క. ఆల్మోస్ట్ అవే ఒక 2-3 పిక్చర్స్ దాకా ఉన్నాయి అనుకుంటా. మై హ్యాపీ ప్లేస్. మీ హ్యాపీ ప్లేస్. ఓకే. ఏమన్నా మెమరీ షేర్ చేయండి కొంచెం. చాలా మంది పెట్ లవర్స్ ఉన్నారండి. సో యాక్చువల్లీ నా ఫ్రెండ్ కి ఒక ఫామ్ ఉంది. ఫామ్ లోనే అవునండి. శాండీ. సో అక్కడ వెళ్ళాక వి స్పెంట్ ది ఎంటైర్ మార్నింగ్ అండ్ కొంచెం ఫ్రెష్ ఫ్రూట్స్ ప్లక్ చేసుకుని అదే బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ లో తిన్నాము. సో ఇట్ వాజ్ అ వెరీ లైక్ డే అవుట్ విత్ డాగ్స్ ఇన్ నేచర్. ఓకే. శాండీ మీరే పెట్టుకున్నారా పేరు? నేను పెట్టుకోలేదు, మా ఫ్రెండ్. ఎందుకంటే హీ లవ్స్ టు రోల్ ఇన్ శాండ్. అచ్చా, ఈస్ అచ్చా. ఆల్వేస్ డర్టీ అండ్ శాండీ, సో హిస్ నేమ్ ఇస్ శాండీ. ఓకే, సూపర్. ఇది ఎందుకు మాలాంటి వాళ్ళకా, లేదంటే చాలా మందికైనా గైడ్ చేద్దాం అనుకుంటున్నారా? ఎస్పెషల్లీ గర్ల్స్ కి ఎవరు డెడికేట్ చేద్దాం అనుకుంటున్నారా? డెడికేషన్ ఏం లేదండి. ఇది స్టోరీలో పోస్ట్ చేశారు యాక్చువల్లీ. స్టోరీ అండ్ మీ అవునవును, నాకు ఒక ఫుల్ సెపరేట్ Highlights ఉన్నాయా actually? ఎందుకంటే నేను చాలా చదువుతాను and అందరూ అడుగుతూనే ఉంటారు ఏం వాట్ యూ రీడింగ్ నెక్స్ట్, వాట్ యూ రీడింగ్ నెక్స్ట్. సో అందుకే అప్లోడ్ చేశాను. ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ గుడ్ మెమోర్, రియల్ లైఫ్ స్టోరీ. ఓకే. And yeah, like a travel, and if you love traveling, exploring new cultures, then you'll definitely like this story. ఓకే. ఇది ఇప్పటి వరకు మీ ఇంట్లో ఆల్మోస్ట్ కాస్ట్యూమ్ తో పాటు బుక్స్ కూడా ఎక్కువ ఉన్నాయా? Actually books ఎక్కువ ఉన్నాయి, కాస్ట్యూమ్స్ కంటే తక్కువ బుక్స్ ఎక్కువ ఉన్నాయి. ఉన్నాయి. అవును, మొత్తం ఒక 2 రూమ్ ఉంటుందా లేదంటే? one full wall is a library. ఓకే, మొత్తం అంతా. Only one wall. ఎన్ని కలెక్షన్స్ ఉంటాయి మరి బుక్స్? అన్ని నంబరింగ్ చెప్పాలంటే ఎన్ని కౌంట్ చేయలేదు, అరౌండ్ 300-400. ఈ ఇయర్ నేను కిండిల్ తీసుకున్నాను. ఎందుకంటే నేను బికాస్ ఐ ట్రావెల్ సో మచ్, Okay. మల్టిపుల్ బుక్స్ క్యారీ చేయడం చాలా కష్టం కాబట్టి ఒక కిండిల్ ఫైనలీ. నాకు నిజం చెప్పాలంటే పేపర్ బ్యాగ్స్ చాలా ఇష్టం, అవునా? కానీ తప్పదు కదా. అయితే ఈవెన్ ఇంప్రెస్ చేయాలంటే ఒక మంచి బుక్ కొని ఇచ్చేసి సరిపోతుంది అయితే బాయ్స్ కి. ఓకే. కానీ మంచి బుక్ సెలెక్ట్ చేయడమే Select చాలా చేయడమే కష్టం చాలా కదా. ఎందుకు మీ హైలైట్స్ చూస్తాం యాక్చువల్లీ. అప్పుడు అది నేను చదివేశాను. ఏముంది హైలైట్స్ చూసి కొంచెం ఐడియాలజీ వస్తుంది కదా, అర్థమైంది. 10 ఫోటోలు తీసి ఏలో పెడితే సిమిలర్ బుక్స్ ఏమంటే సో ప్లీజ్ మీరు రీసెర్చ్ చేసుకోండి, నా హైలైట్స్ కి వెళ్ళి. సిమ్రన్ గారిని ఏమన్నా కొంచెం అలా మంచిగా ఆమెని మ్యాజిక్ చేయాలంటే మాత్రం బుక్స్ తో ఫ్లాట్ చేయొచ్చు. అయితే మంచి సీక్రెట్ బయటకు వచ్చింది. ట్రై చేయండి, ఎవరు ట్రై చేయలేదు. ట్రై చేయలేదు, చూద్దాం తర్వాత ఏమైనా ట్రై చేస్తాను. ఓకే. సో ఈ క్యారెక్టరైజేషన్ ని 1 word డిస్క్రైబ్ చేయాలంటే వాట్ యు సే? అయ్యో, నేను ఆల్రెడీ యూస్ చేసుకున్న అల్లరి. ఓ క్యారెక్టరైజేషన్ అల్లరి. అల్లరి పిల్ల. ఓకే, సరే. వర్కింగ్ విత్ అవినాష్ గారు. పీస్ఫుల్. పీస్ఫుల్. యాజ్ ఎ పర్సన్ ఏ క్వాలిటీ మీకు నచ్చుతుంది అవినాష్ గారిలో? Professionalism and honesty. ఓకే. యాజ్ అన్ యాక్టర్ విచ్ క్వాలిటీ యూ లైక్ ఇట్? Like generally he's very calm, composed. కానీ ఈ మూవీలో మీరు చూస్తారు లైక్ హిస్ ఎంటైర్ డిమీనర్ చేంజెస్. సో హీస్ వెరీ వర్సటైల్. వర్సటైల్. ఓకే. సో మన ప్రొడ్యూసర్ గారిని 1 word లో డిస్క్రైబ్ చేయాలి వాట్ చూసి? ఈ ఇంటర్వ్యూస్ లోనే యాక్చువల్లీ ఎక్కువ టైం స్పెండ్ చేశాను. ఏం లేదు. ఫైరీ. సార్ మీరు అగ్రీ చేస్తారా పేరుని? అగ్రీ చేయాల్సిందే సార్. ఆవిడ ఎవరితో అనట్లేదు సార్. ఇంత కామన్ కూల్ ఉన్నారేంటి సార్ మీరు అందరూ? అసలు ఏమైనా గట్టిగా మాట్లాడారంటే స్వామి శరణం. అందుకే నేను కూడా వేరే క్వశ్చన్లు అడగలేకపోతున్నాను యాక్చువల్లీ. లైక్ హిస్ రెస్పాన్సెస్ ఆర్ సో ఫైరీ, కట్ టు కట్ ఫైరీ. కూల్ గా అనిపిస్తున్నారు. ఆ ఫైర్ అయితే కనిపించట్లేదు. మేము 26th మీరు మాల్లో తీసేస్తారు కదండి, Yeah, yeah. అప్పుడు Success థియేటర్ meet లో లో గట్టిగా సక్సెస్ మీట్ లో చూద్దాం సార్. అప్పుడు సరే, ఓకే, డన్. అది కూడా అంత కూల్ గా చెప్తారు. అట్లేదు, తప్పకుండా మాట్లాడదాం. ఓకే, సూపర్. సో మన టైటిల్ ని మీ వర్షన్ లో డిస్క్రైబ్ చేయండి కొంచెం కొత్తగా. ఆవిడ కూల్ అంది, అదే అల్లరి అంది, వానర తీసేయండి. డిఫరెంట్ గా ఒక 1 word లో డిస్క్రైబ్ చేయాలి. అలా చేస్తారు. Maybe 100 crore film. ఓ ఓకే. Spoken fiery. చప్పట్లు కొడదాం, విజిల్ వేయకూడదు కదా, మాల్లో ఉన్నారు. ఓకే. ఓకే, సరే, సూపర్. అండ్ మన ఈ ఫిలిం మొత్తం అంతా కూడా టీమ్ వర్క్ యాక్చువల్లీ. చాలా మంది ఇప్పుడు ఈ సినిమా తర్వాత అవకాశాలు వస్తాయి, Yes. కానీ యాజ్ ఏ ముందు కెప్టెన్ నుంచి ఉన్నా కూడా ప్రొడ్యూసర్ గా మీరే మార్కెట్ లో తీసుకొస్తున్నారు కాబట్టి ఇది ఎలాంటి మెమరీ మీకు లైఫ్ లో ఈ సినిమా? First movie and I mean I'll always cherish. చరేష్. Yeah, there is no doubt about it. 100%. Because I've come all the way from US to make this film 4 years back. COVID వచ్చింది. ఆ కోవిడ్లో we couldn't do what we wanted to. తర్వాత కోవిడ్ అయిపోయినాక we started working on this film. So అతను 2 years అని కానీ నేను వచ్చి 4.5 years అయింది US నుంచి వచ్చి. So it's quite a long time for me, and if after the success I'll definitely, I think I'll have my time. ఓకే. Yeah.
ఏంటి అందరూ ఏంటంటే ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకి అదొక ప్యాషన్ ఉంటుంది. బట్ అచ్చమైన స్పష్టమైన తెలుగు వర్డ్ లో చెప్పాలంటే ఇట్స్ లైక్ పిచ్చి. సినిమా అంటే పిచ్చి. ఆ పిచ్చితోనే అన్ని వస్తూ ఉంటాయి. ఈ జనరేషన్ ఉన్నా కూడా మీరు అంటే వేరేలా కాకపోయినా కూడా సినిమాని ప్రమోట్ చేయడానికి, సినిమా మీద డబ్బులు పెట్టి జనాల్ని ఎంగేజ్ చేయడానికి ముందుకు వస్తున్నారు చాలా మంది మీలాంటి వాళ్ళు. సో ఇప్పుడు ప్రొడ్యూసర్లు కూడా తెలుస్తున్నారు ఆడియన్స్ కి. సో ఈ సినిమా మీద ఉన్నటువంటి ప్యాషన్ ని మీ లైఫ్ లో మిమ్మల్ని ఎలా ఎక్కడ దాకా తీసుకొచ్చిందంటే ఏం చెప్తారు? టు మేక్ దిస్ మూవీ తీయడానికి తీసుకొచ్చింది ఎంత, ఐ మీన్ హ్యావ్ ద డ్రీమ్. మనీ ఇస్ ఒక్కటి సరిపోదండి టు మేక్ అ మూవీ, గుడ్ మూవీ. ఇన్ఫాక్ట్ డబ్బులు ఒకటి ఉంటే సరిపోదు. ఇట్ నీడ్స్ అ లాట్ ఆఫ్ డెడికేషన్ అండ్ యూ నీడ్ టు స్పెండ్ సో మచ్ టైమ్, సో మచ్ ఎఫర్ట్. అట్ ద సేమ్ టైం అదే అట్లా నీకున్న ఇంట్రెస్ట్ ఉన్న టీం దొరకాలి. నువ్వు డబ్బులు పెడితే ఆ టీం అంతా యాక్టివ్ లేకపోతే దేర్ ఇస్ నో పాయింట్. కరెక్ట్. డబ్బులన్నీ వేస్ట్ అయ్యాలి. కానీ మీ డబ్బులు వేస్ట్ సాటిస్ఫాక్షన్ అవ్వాలి. నాకు అసలు ఆ డౌట్, ఆ టెన్షన్ లేదు. ఫ్రమ్ డే వన్ లేదు, ఇప్పుడు అసలు మొత్తానికి లేదు ఇప్పుడు. ఆ టెన్షన్ లేదు. సూపర్. హీరో గారు అవినాష్ గారు వన్ వర్డ్ లో చెప్పాలి. నైస్ సూపర్ స్టార్ మెటీరియల్. సూపర్ స్టార్ మెటీరియల్. డౌన్ ద లైన్ ఒక మేబీ 10 years I think, and he'll rule, definitely he'll rule. ఓకే, దాంట్లో డౌట్ లేదు. సూపర్. ఒక 10 years తర్వాత ఇప్పుడే ఆటోగ్రాఫ్ తీసేసుకున్నాం సార్. మళ్ళీ తర్వాత పక్కనే ఉంటాను నేను సార్, మీరు మీ పక్కనే ఉంటారు సార్. ఓకే. సో డైరెక్టర్ గారు, డైరెక్టర్ గా కొన్ని క్వశ్చన్లు అడుగుతా, యాక్టర్ గా కొన్ని క్వశ్చన్లు అడుగుతా. ఫస్ట్ డైరెక్టర్ కెప్టెన్ వానర కొంచెం కొత్తగా చెప్పాలి. వద్దు, వన్ వర్డ్ లో డిస్క్రైబ్ చేయండి, ఏదో ఒక వర్డ్. బిగ్ స్టోరీ ఇన్ ఎ రూటెడ్ ఫామ్. సూపర్. ఫస్ట్ డెబ్యూటెంట్ మీరు, ఇప్పుడు దీంతో యాక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఏంటి అసలు ఏమన్నా నర్వస్నెస్ ఉందా, ఓవర్లోడ్ హ్యాపీనెస్ ఉందా? అంటే నర్వస్నెస్ ఉంటుంది, బట్ వన్స్ ఒకసారి కెమెరా ఆన్ కాగానే ఎందుకు మొత్తం పోతుంది. ఐ గెట్ ఇంటు ద క్యారెక్టర్. అది అదృష్టం అండి, అది అందరికీ రాదు. అది బట్ ఆన్ అయ్యి యాక్షన్ చెప్పేదాకా అయితే ఉంటుంది. ఉంటుందా? ఓకే. యాక్షన్ మీరే కదా నెక్స్ట్ చెప్తారు కదా వేరే వాళ్ళు. నేను ఉన్నప్పుడు నేను చెప్పుకోలేను యాక్షన్ చెప్పి. ఇప్పుడంటే నేను చెప్పినప్పుడు నేను లేను కదా. అవునవును. ఫైరీ ఇప్పుడు వస్తుంది సార్. అరగంట తర్వాత మీరు లేదండి. మాలైన తర్వాత ఒకసారి కలవాలి. పోస్ట్ 26 నేను కలుస్తాను సార్ థియేటర్ లో. థియేటర్ ప్రీమియర్ షోస్ ఉంటాయి కదా. ఎక్కడికి వెళ్తే మేము వస్తాం. వద్దు సార్, నేనే వస్తాను సార్, చెప్తారు. ఓకే, ఎస్. సో ఈ క్యారెక్టరైజేషన్ చూస్తుంటే చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఫస్ట్ డెబ్యూగా వస్తున్నా కూడా మల్టిపుల్ క్యారెక్టర్స్ ప్రొజెక్ట్ చేసుకునే ప్లాట్ఫామ్లో అనిపిస్తుంది. సో మిమ్మల్ని మీరు అలా స్క్రీన్లో టీజర్ ట్రైలర్ చూస్తున్నప్పుడు ఎట్లా అనిపించింది? ఫెల్ట్ వెరీ హ్యాపీ. నా డ్రీమ్ అది కాబట్టి ఆఫ్ కోర్స్ ఐ విల్ బి వెరీ హ్యాపీ when I see that. టీజర్ ఈవెంట్ లో చెప్పారు ఒక 60 ఏళ్ల ముందు మీ నాన్నగారు కదా యాక్చువల్లీ. 60 years డ్రీమ్ ఇదంతా. 30 years మా డాడీ అనుకున్నారు, కాలేకపోయారు. ఆ 30 years నేను అనుకున్నా, మస్ట్ హయ్యర్ అని అనుకుంటున్నా. 26 డాడీతో చూస్తారా? 26th మా డాడీతో ఆఫ్ కోర్స్ వస్తారు. ఏ షో ఫస్ట్ ఉంటే అక్కడికి వచ్చేస్తారు. ఆబ్వియస్లీ ఐ విల్ ఆల్సో బి దేర్. ఓకే. అంటే ఆయన ఆల్రెడీ ఒక 50 సార్లు చూసినట్టు నా సినిమా, బట్ స్టిల్ వస్తారు. ఓకే. అండ్ మన టీజర్ ట్రైలర్ కి విశ్వక్సేన్ గారు వాయిస్ ఇచ్చారు. టీజర్ కి ఇచ్చారు. టీజర్ కి ఇచ్చారు. ఆయన గురించి చెప్పాలంటే ఏం చెప్తారు విశ్వక్ గారు? నాకు గాడ్ ఫాదర్ లేరు కానీ గాడ్ బ్రదర్స్ ఉన్నారు, 3. ఓకే. అండ్ విష్ చేయడానికి వచ్చారు మనోజ్ గారు స్వయంగా. మీరే రావాల్సిన, మీరు చెప్పారు ఆల్మోస్ట్. కానీ ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ ముందు నుంచి ఏదైనా వాళ్ళకి థ్యాంక్ఫుల్ చెప్పాలంటే ఎలా చెప్తారు మనోజ్ గారు? ఐ లవ్ యూ. అక్కడ అదే చెప్పారు. నిజంగా లవ్ చేస్తున్నా ఐ లవ్ యూ. సార్ పంచులు కూడా వస్తున్నాయి సార్ మీకు? లవ్ మారదు కదా అంట. ఓకే. మనోజ్ గారు ఏది బాగా ఇష్టం? యాజ్ ఎ పర్సన్ ఇష్టమా, యాజ్ అన్ యాక్టర్ ఇష్టమా? ఆయన ఊత పదాలు అంటే బాగా ఇష్టం. ఏ 2 చెప్పరా? 2 ఊత పదాలు చెప్పరా? ట్రైలర్ లో చూసారు కదా. అవును, అది మళ్ళీ చెప్పారు సార్. యాక్చువల్లీ మీరు కొన్ని పదాలు అసలు బాగా రాశారు. యాక్చువల్లీ ఆయన బాగా రాశారు సాయి గారు ఫిలింలో. ఓకే. అండ్ ఆ 3rd పర్సన్ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పండి అయిపోద్ది. నా ఎల్డర్ బ్రదర్ కిరణ్ అబ్బవరం గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నాకు మార్కెటింగ్ లో కానీ రిలీజ్ కానీ అంటే ఆయన కూడా సిమిలర్ ప్రొఫైల్ మాకు. వచ్చారు, మనం వచ్చాం కాబట్టి అలాగే ఎలా వెళ్తే రిజిస్టర్ అవుతాం అనేది నాకు చాలా చెప్తారు ఆయన కూర్చొని. ఆఫ్టర్ నిన్న కూడా ఆల్మోస్ట్ ఒక గంట సేపు కమిటీలో వాకింగ్ చేస్తుండే, చెప్తూ అదే ఇచ్చే అని చెప్పి ఐడియాస్ డిస్కస్ చేస్తూ ఉంటాను. సో హీఈస్ మై గో టు పర్సన్. వెన్ ఎవర్ నాకు ఏం డౌట్ ఉందంటే ఫోన్ చేస్తాను, అన్న ఇది పరిస్థితి ఏం చేయాలి. సో మై ఎల్డర్ బ్రదర్ అని చెప్తాను. ఓకే, సూపర్. అండ్ 26th వచ్చేస్తున్నారు ఫైనల్లీ. ఇప్పటి వరకు టీజర్ని అయితే చాలా బాగా అందరూ లైక్ చేశారు. యాక్చువల్లీ ట్రైలర్ అయితే ఇప్పుడు మేము చూస్తాం కాబట్టి ఓకే, వాళ్ళు నెక్స్ట్ చూసాక కూడా మంచిగా కమెంట్ చేస్తారు. ఆడియన్స్కి ఏమైనా చెప్పాలంటే మీరేం చెప్తారు?
అది ఒకటే చెప్తాను, మీరు ఒక 100 రూపాయలు పెట్టుకొని మా సినిమాకి రండి, 200 రూపాయల ఎక్స్పీరియన్స్ నేను మీకు ఇస్తాను. సూపర్. నెక్స్ట్ సినిమా నుంచి రైటింగ్స్ కూడా ఈయన రాసేసుకోవచ్చు. సూపర్, చాలా బాగా చెప్పారు. యాక్చువల్లీ యాక్టర్, డైరెక్షన్, నెక్స్ట్ ఎడిటింగ్, గ్రాఫిక్స్. వాంటెడ్గా నేను ప్రతి 24 క్రాఫ్ట్స్లో ప్రతి క్రాఫ్ట్లో నేను దూరాను కావాలని తెలుసుకోవడానికి. రైట్ అయి ఉండొచ్చు, తప్పు అయి ఉండొచ్చు. అవతల నచ్చింది ప్రాపర్గా ఉందంటే వెళ్ళాము, లేకపోతే ఓకే నో ఇగో బాగాలేదు నువ్వు చెప్పింది చేసే అనుకొని పోయేవాళ్ళు. సో వాడు ఎందుకు వెళ్ళానంటే ఐ వాంట్ గెట్ దట్ ఎక్స్పీరియన్స్ 24 క్రాఫ్ట్స్లో. సో అన్ని క్రాఫ్ట్స్లో కొంచెం నాలెడ్జ్ అయితే వచ్చింది అనుకుంటాను ఈ సినిమాతో. ఓకే, సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ అవుతుంది అనిపిస్తుంది బికాస్ ఆఫ్ ప్రామిసింగ్ టీజర్, ట్రైలర్, ఇంకా నో వర్డ్స్ యాక్చువల్లీ. అండ్ సార్ యూఎస్ నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ. ఓకే, డన్. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.